భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు సాగనుంది. శోభాయాత్ర జరగనున్న మార్గాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, బన్సీలాల్ పేట్ మీదుగా సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర కొనసాగనుంది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో భారీ బందోబస్తుతో పాటు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఫైర్, ఆర్ఎండ్బి, రవాణా, హెల్త్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కోఆర్డినేట్ చేస్తున్నారు. హనుమాన్ శోభాయాత్ర జరిగే రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో హనుమాన్ శోభాయాత్ర 13 కిలోమీటర్ల మేర జరుగుతోంది. ఇందుకు గాను మార్గం పొడవునా 12,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర జరగనున్న మార్గాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, బన్సీలాల్ పేట్ మీదుగా సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో భారీ బందోబస్తుతో పాటు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఫైర్, ఆర్ఎండ్బి, రవాణా, హెల్త్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కోఆర్డినేట్ చేస్తున్నారు. హనుమాన్ శోభాయాత్ర జరిగే రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో హనుమాన్ శోభాయాత్ర 13 కిలోమీటర్ల మేర జరుగుతుంది. అయితే ఇందుకు గాను మార్గం పొడవునా 12,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.